భార్య అంటే రెస్పెక్ట్ లేదు ఇక్కడ. ఆడవాళ్ళు తక్కువ అంచనా వేస్తున్నావా? ఆడవాళ్ళు కూడా చాలా తెలివైన. నన్ను హ్యాండ్ బ్యాగ్ వదిలేసి ఇది మోసేసే అని చెప్తారు. అవును, ఇంకేంటి హ్యాండ్ బ్యాగ్ ఇందులో అన్ని వచ్చేది. నన్ను కూడా పెట్టచ్చు ఇందులో. నేనైతే ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాను అనమాట. లేదు, ముందు చెప్పాలి కదా, మనం కట్టిన డబ్బులన్నీ మనకి రావు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుష్మా కిరణ్. ఈరోజు అయితే చాలా పనులు పెట్టుకున్నాము, ముఖ్యమైన పనులు అనమాట. మా ఆయన కొత్త కార్కి నెంబర్ వచ్చేసింది, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. కార్కి నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఆ ప్రాసెస్ అంతా జరిగింది. దాంతోపాటు ముఖ్యమైన విషయం ఏంటంటే, మా అక్కకి ఇంతవరకు కారు కొన్నామని కానీ ఏంటి తెలియదు, చూపించలేదు. సో మా అక్క రియాక్షన్, ఎందుకంటే మేము ముగ్గురం, మా అన్నయ్య, నేను, మా అక్క, అదే మా అన్నయ్య, మా అక్క, నేను ఆర్డర్లో చెప్పాలంటే. కాబట్టి మా అన్నయ్యకి అయితే చూపించాను, మా అక్కకి చూపించొద్దు అని చెప్పాను అనమాట. నాకు అర్థం కాలేదు సార్. అంటే మా అన్నయ్యకి చెప్పాను, మా అక్కకి చెప్పొద్దు. ఓకే, మా అక్కకి చెప్పొద్దురా, అదే అక్కకి చెప్పొద్దురా అని చెప్పాను అన్నయ్యకి. అందుకని వాడు కూడా ఇంతవరకు చెప్పలేదు. మేబీ ఫీల్ అవుద్దేమో ఇంత లేట్గా చెప్తున్నానని. బట్ ఎలాగా అటువైపు వెళ్తాం కదా, అప్పుడు చూపిద్దాం అని అనుకున్నాం. మళ్ళీ మాకు కూడా అవ్వట్లేదు అని చెప్పి. సో ఈరోజు ఆ పనులు పెట్టుకున్నాం. కొంచెం ఎండ అయితే ఉంది, మొన్నటి వరకు ఏదో అలా వర్షం ఇది అనిపించింది, కానీ ఇప్పుడైతే ఎండ వచ్చింది మాకోసం. నువ్వైతే ఇలాగే వస్తావా? ఏం బాగుంది ఆ గడ్డం నీ ఫేస్ చూసుకున్నావు అసలు. యాక్చువల్లీ చెప్పండి, అందరూ ఏమంటారు తెలుసా, సుష్మా దొరకడం మీకు అదృష్టం అని అంటారు. నాకు అంటే నేను దొరకడం నీకు అదృష్టం అన్నట్టు, ఎందుకంటే నా స్కిన్ అది ఎంత బాగుంటది కదా. నేను దొరకడం నీ అదృష్టం, అన్ని కొని పెడతాను రాసుకోవడానికి వీటికి. మా ఆయన అసలు స్కిన్ కేరే తీసుకోరండి, హెక్టిక్ లైఫ్ స్టైల్. అండ్ ఏంటంటే రాత్రి నేను పడుకుంటాను, మధ్యరాత్రిలో వాష్రూమ్ కానీ లెగిస్తే 3 గంటలకి నేను తెలివేసే ఉంటారు. ఏంటి అలా తెలివేస్తున్నావు, పడుకోలేదు అని అంటే, వర్క్ చేయాలి కదా, వర్క్ ఎవరు చేస్తారు అని. వర్క్ చేయకపోతే ఎలా అండి? బ్లాగ్ లో ఎడిట్ అన్ని నేనే కదా చేసుకోవాలి. మార్నింగ్ లెగిచ్చేస్తే పడుకొని ఉంటారు, లేకపోతే అలా ఏదో ఒకటి అనమాట. బయటకు వెళ్తే కరెక్ట్ స్కిన్ కేర్ తీసుకోరు, నీళ్ళు ఎక్కువ తాగరు. అండ్ బయటకు వెళ్ళినప్పుడల్లా పొల్యూషన్ వల్ల అది అంటే ఫేస్ పాడైపోతుంది. కాబట్టి ఫేస్ వాష్ అది చేసుకోవాలి నాన్న, వెళ్ళే ముందు చేసుకోవాలి, వచ్చిన తర్వాత చేసుకోవాలంటే. మొత్తం ఏంటంటే నాది హెక్టిక్ లైఫ్ స్టైల్, వర్క్ స్ట్రెస్, నీళ్లు తాగడు, బయట తిరుగుతాడు, సరిగ్గా కేర్ తీసుకోడు, సరిగ్గా నిద్రపోడు, అందువల్ల ఇలా ముసలోళ్ళే తయారయ్యాడు. ఇది చెప్తోంది. అవును, తెల్లగడ్డ వేసుకుంటే ముసలోళ్ళలాగే ఉంటారు. నువ్వు స్కిన్ కేర్ తీసుకోవాలి. స్కిన్ కేర్ నేను ప్రపంచానికి కూడా అదే చెప్తాను. నేను రెడీ అవ్వాలి, నువ్వు రెడీ అవ్వాలి కదా. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్, ఎందుకంటే 11 గంటలకల్లా అక్కడికి వెళ్ళాలి మనం. నువ్వైతే ఫస్ట్ రెడీ అయిపో. రెడీ అయిన తర్వాత నేను తీస్తాను, ఓకే? నీది అయ్యాక నేను చేస్తాను, ఓకేనా? నిన్ను ఫాలో అయిపోతాను, ఓకేనా? ఓకే, ఫాలో అవ్వాలి. ఈ రోజు ఒక్క రోజే కాదు, రోజు ఫాలో అవ్వాలి. అవుతున్నాను లేవే, నువ్వు ఇదే అవ్వనట్టు చెప్తావు. సరే, చేసుకో. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోతాను, ఎందుకంటే లాస్ట్ టైం ఆల్కజార్ టైంలో కూడా మేము కొంచెం లేట్ వెళ్ళడం వల్ల అది ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళడం అవ్వలేదు. ఈసారి మాత్రం టైంకి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాం. 11 కల్లా అక్కడ ఉండాలి కాబట్టి టక్టకా రెడీ అయిపోతాను. ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుంటాను. ఇది హిమాలయ బ్రైట్నింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ వాష్ అనమాట. మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్, నేనైతే చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఇది మన స్కిన్ని చక్కగా క్లీన్స్ చేస్తుంది, అలా అని చెప్పి ఓవర్ డ్రై అయిపోకుండా హైడ్రేటింగ్గా ఉంచుతుంది అనమాట. అండ్ ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల మన స్కిన్కి విటమిన్ సి బూస్ట్ చేస్తుంది, మన స్కిన్ హెల్తీగా ఉంటుంది అనమాట. అండ్ ఇందులో 3 వేరియంట్స్ ఉన్నాయి, అంటే ఆరెంజే కాకుండా బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసేసుకుంటాను. ఇది వాడడం కూడా చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ ఫేస్ తడిపేసుకోవాలి, ఆ తర్వాత ఈ హిమాలయ బ్రైట్నింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ వాష్ ఫేస్ కి అప్లై చేసుకోవాలి. సర్క్యులర్ మోషన్ లో క్లీన్స్ చేసుకోవాలన్నమాట. సో దట్ మన స్కిన్ నీట్ గా డీప్ గా క్లీన్స్ అవుతుంది. చక్కగా ఇలా ఫోమ్ వచ్చిన తర్వాత ఫ్రెష్ వాటర్ తో ఫేస్ క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా టవల్ తో తుడిచేసుకోవడం, అంతే. సో మీరు ఫేస్ చూస్తే ఇప్పుడే మీకు ఆ డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది ఫ్రెష్ గా. అండ్ దీని తర్వాత కంపల్సరీగా హిమాలయ ఆరెంజ్ విటమిన్ సి సిరమ్ అండ్ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అండ్ ఎండలో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే మాయిశ్చరైజర్ రాసుకున్నాక సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకనంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఆ సన్ లైట్ మన మీద పడితే మన స్కిన్ కి పిగ్మెంటేషన్ అది కూడా వచ్చేస్తుంది. కాబట్టి స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హిమాలయ బ్రైట్నింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ వాష్ కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో కొనొచ్చు, లేదా హిమాలయ వెబ్సైట్ లో కొనొచ్చు, ఆర్ వాళ్ళ యాప్ లో కొనొచ్చు అనమాట. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. రవి, నేనైతే రెడీ అయిపోయాను, నువ్వు కూడా రెడీ అయిపో ఫాస్ట్ గా. ఇక్కడ పెట్టా ఫేస్ వాష్, నువ్వు అక్కడ వస్తే నేను వస్తాను. సరే. సో స్కిన్ కేర్ అయిపోయింది కాబట్టి నాకైతే టెన్షనే లేదు. అదేంటి గడ్డంతో ఫేస్ వాష్ చేసుకుంటున్నావు? గడ్డంతో నువ్వే ఫేస్ నీట్ గా ఉండాలన్నా. నీట్ గా ఉండాలి అని అంటే అంతంత వేసుకోక్కర్లే, కొంచెం వేసుకుంటే చాలు. మా ఆయన ఇప్పుడే అవ చేసేస్తున్నారు ఫేస్ వాష్ అంతా. ఆరెంజ్
గడ్డం గీసుకుంటాను, ఎందుకంటే బాగా ముదిరిపోయింది కదా, కొంచెం మామూలుగా గడ్డం గీసుకోవడానికి షేవింగ్ క్రీమ్ రాస్తాం కదా, అలా కాకుండా ఇది కూడా ఈ రోజు ఒక్కరోజే కాకుండా రోజు కంటిన్యూ చేయు. సరే నువ్వు డ్రెస్ మార్చుకుని వస్తే సరే మార్చుకో, నేను నువ్వు త్వరగా ఫేస్ వాష్ చేసేసుకో. నేనైతే రెడీ అయిపోతానండి. లోపల కార్ రిజిస్ట్రేషన్ కి వెళ్తున్నాం అనమాట. మా వదిన వాళ్ళ ఇల్లు దగ్గర అనమాట. ఈ రోజు ఆ 2 పనులు పెట్టుకున్నాము. రిజిస్ట్రేషన్ అనేది పెద్దగా అక్కడ చూపించడానికి కూడదు, తీయడానికి కూడా ఒప్పుకోరు కొన్నిసార్లు. ఈ రోజు లాస్ట్ డే అనమాట నాకు టీఆర్ వ్యాలిడిటీ. ఇంకా రోజులు ఉంచుకోవచ్చు అన్నారు కానీ మాకు రూల్స్ ని బ్రేక్ చేయడం ఇష్టం లేదు. ప్లస్ ఫైన్ పడుతుంది. టీఆర్ దాటిన తర్వాత కూడా కొన్నాళ్ళు ఒక 5 నెలలు 6 నెలలు మనకు కావాల్సిన నెంబర్ కోసం వెయిట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారంట. అయితే అలా చేయించుకునే వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళు ఏంటంటే కార్ని ఇంట్లో పెట్టుకుంటారేమో. నేనైతే కార్ని తిప్పాలి కదా, టీఆర్ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత తిప్పితే ఖచ్చితంగా ఫైన్ పడుతుంది, లేదా తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టుకుంటారు. కానీ మాకెందుకు రూల్స్ ని బ్రేక్ చేయడం, గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ని బ్రేక్ చేయడం ఎందుకు అని ఒక ఇదనమాట. సో అందుకని ఈ రోజే లాస్ట్ డే, ఈ రోజే చేయించేసుకుంటున్నాము. లక్కీగా మాకు నిన్న నెంబర్ ఒకటి వచ్చింది, అంటే ఉన్న వాటిల్లో వచ్చింది. ఆ ప్రాసెస్ అంతా మీకు లేట్ చేయకుండా టకటక అనే స్క్రీన్ రికార్డింగ్ లో పెట్టేస్తాను. ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా. అంటే ఇప్పుడు బైక్ తీసుకున్నా కార్ తీసుకున్నా మనకు కావాల్సిన నెంబర్ తీసుకోవాలంటే కంపల్సరీ బిడ్డింగ్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. అంటే లాస్ట్ టైం అల్కజార్ ఉన్నప్పుడు కూడా చెప్పాను, అది కూడా కొంతమంది థ్యాంక్ యూ చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని. అంటే 1 year అయిపోయింది, మనకు కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వచ్చి ఉంటారు, వాళ్ళకైనా తెలుస్తుంది కదా ఈలోపు ఎంతమంది బళ్ళు కొన్నారు, వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తామని అనుకుంటున్నాం అనమాట. ఉపయోగపడితే ఒక లైక్ చేయండి, లేదు మాకు తెలుసు అనుకుంటే తెలుసు అని కామెంట్ చేయండి. ఎవరికైనా కావాలి అని అనుకుంటే, ఇది మీ చుట్టాలకు కానీ ఫ్రెండ్స్ కానీ ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. బికాజ్ దీనికి ఒక ప్రాసెస్ అన్నమాట. సో మీకు ప్రాసెస్ అయితే ఇప్పుడు చెప్తాను. గవర్నమెంట్ సైట్ ఉంది tgtransport.gov.in అని చెప్పి, అందులోకి వెళ్ళిన తర్వాత మనకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. అది నొక్కితే క్లిక్ హియర్ టు బుక్ స్లాట్ అని ఉంటుంది. అది నొక్కిన తర్వాత స్పెషల్ నెంబర్ రిజర్వేషన్ అని క్లిక్ చేస్తే మనకి ఒక మాన్యువల్ వస్తుంది. అంటే ఈ నెంబర్ ఇలాగా, ఈ నెంబర్కి ఇంత, ఈ నెంబర్కి ఇంత, 9 అయితే 50,000 అంత రాసి పెట్టి ఉంటుంది. మనకు కావాల్సిన నెంబర్స్ ఏమున్నాయి, ఆ రోజు అవైలబిలిటీ ఏమున్నాయి అనేది మన టీఆర్ నెంబర్ డీటెయిల్స్ ఇస్తే ఏంటంటే ఆ రోజు అవైలబిలిటీ ఉన్న నెంబర్ డీటెయిల్స్ ఇస్తారు. అందులో మనం చూసుకుని ఓకే ఇది బాగుంది ఇది బాగుంది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదో ఒక మనిషి ఒక టీఆర్ నెంబర్ మీద ఒక నెంబర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక రోజుకి. సో మనం నెక్స్ట్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మెనూలో అప్లై ఫర్ రిజర్వేషన్ నెంబర్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకుంటే ఏ నెంబర్ అయినా, కార్కి అయితే మినిమం 5,000 కట్టాలి, బైక్ అయితే 2-wheelerకి అయితే మినిమం 2,000 కట్టాలి. అదే మనకి కొన్ని స్పెషల్ నెంబర్స్ వాళ్ళు ఇచ్చిన నెంబర్లో ఇది 10,000 ఇది 20,000 ఇది 30,000 ఉంటాయి కదా, ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గానే మనం కట్టాల్సిన అమౌంట్ అనేది అక్కడ మనకు చూపించేస్తుంది అనమాట, ఇంత పే చేయాలని. ప్లస్ ట్యాక్సెస్ ఏవి ఉంటాయో అవన్నీ కలిపి ఇప్పుడు 20,000 అయితే 20,000 ప్లస్ 236 రూపీస్ ఎంతో అలా ఎక్కువ పడుతుంది అనమాట. అది మనం అప్లై చేసిన తర్వాత 1 గంట వరకే టైం ఉంటుంది. ప్రతిరోజు మార్నింగ్ 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అప్లై చేసుకోవచ్చు. 1 గంట దాటిపోయిన తర్వాత అప్లై చేయడం కావద్దు. మళ్ళీ 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో మనం ఏదైతే నెంబర్ కోరుకున్నామో అదే నెంబర్ వేరే వాళ్ళు కోరుకుంటే సో అది బిడ్డింగ్కి వస్తుంది, ఆప్షన్కి వస్తుంది. లేదంటే మనకి అలాట్ అయిపోద్ది. ఆ ఆప్షన్కి వచ్చినప్పుడు 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో మనం పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ, అంటే మనం ఇప్పుడు సపోజ్ 5,000 పెట్టి ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దానికన్నా ఎక్కువ అమౌంట్ 5,001 రూపాయి అయినా వేయాలి. అంటే మొత్తం 10,001 రూపాయి అయినా వేస్తే అప్పుడు అది ఆప్షన్లో మనం బిడ్డింగ్ అలౌ చేస్తుంది. అలౌ చేస్తే మనకన్నా అవతల వాళ్ళు తక్కువ వేశారు అనుకుంటే మనకి వస్తుంది ఆ నెంబరు. లేదు మనకన్నా వాళ్ళు 1 రూపాయి ఎక్కువ వేసినా, మీకు తెలిసిందే కదా టెండర్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, ఆటోమేటిక్గా నెంబర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ రిజల్ట్ అనేది 2 to 4 మధ్యలో ఎవరెవరైతే బిడ్డింగ్ చేశారో ఆ రిజల్ట్ మొత్తం 5 గంటల తర్వాత మనకు వస్తుంది. ఆటోమేటిక్గా యూ హ్యావ్ బీన్ అలాటెడ్ అని కానీ, లేదా యువర్ నెంబర్ యు ఆర్ నాట్ అలాటెడ్ ఇలా ఉంటుంది. అండ్ మనం ఏదైతే నెంబర్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ నెంబర్ బిడ్ ఎంతకి వెళ్ళింది అనేది కూడా మనకు మెసేజ్ వస్తుంది. సో ఇది ప్రాసెస్. ఈ రకంగా చేసినప్పుడు ఫస్ట్ టైం దాంట్లో మేము లూజ్ అయ్యాం. మేము ఒక 14,000 వేస్తే 51,000కి వెళ్ళింది ఓ నెంబరు. సెకండ్ టైం దాంట్లో నాకు వేరే నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా వచ్చింది. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత ఇంకో నెంబర్ సెలెక్ట్ చేసుకుందాం నెక్స్ట్ డే అంటే అవ్వదు. 15 రోజుల వరకు వదిలేస్తే అప్పుడు ఆ నెంబర్ మనకి మన పేరు నుండి పోతుంది. కాకపోతే మనం కట్టిన డబ్బులన్నీ మనకి రావు.
అండ్ మనం ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాము, బిడ్డింగ్లో లూజ్ అయ్యాము, మనకి ఎలాగా మన డబ్బులు వస్తాయా లేదంటే హ్యాపీగా మన అమౌంట్ మనకి దేంట్లోంచి అయితే కట్టామో అదే యూపీఐకో లేదా అదే నెట్ బ్యాంకింగ్కో రిటర్న్ వచ్చేస్తాయి వితౌట్ ట్యాక్సెస్. మన ట్యాక్సెస్ కట్ అయ్యి మనం ఆ అమౌంట్ మాత్రమే వస్తాయి. అదే మనం నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాము కానీ బిడ్డింగ్లో పాల్గొలేదనుకోండి, ఆ డబ్బులు రిఫండ్ కూడా రావు. సో బిడ్డింగ్ కంపల్సరీ పాల్గొవాలి. నెక్స్ట్, మనం 15 రోజుల వరకు ఆ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, డబ్బులు పోతాయి, ఆటోమేటిక్గా నెంబరు పోతుంది, మళ్ళీ అది ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. సో మనం నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాం, రేపు మళ్ళీ ఇంకో నెంబర్ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ అయితే ఉండదు. మనకు కావాల్సిన నెంబర్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఈలోపు టీఆర్ అయిపోతే మా రోడ్డు మీద తిరిగినప్పుడు పర్వాలేదు, ఎవరైనా పోలీసు పట్టుకుంటే ఫైన్ పడుతుంది, అసలు బండి తిరగకూడదు. అండ్ మన వెహికల్ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఇన్నాళ్ళు ఎందుకు నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు, వ్యాలిడిటీ అయిపోయింది కదా అని ఫైన్ వేస్తారు. అది ఎంత వేస్తారని నాకు తెలియదు. ఇది ప్రాసెస్. లాస్ట్ టైం అయితే మేము ఓన్గా వెళ్ళి చేసుకున్నాం, ఈసారి కూడా అదే పనిలో వెళ్తున్నాము. అయితే ఒక ఏజెంట్ మాకు షోరూమ్ వాళ్ళు చెప్పారనమాట, మన వాళ్ళు బాగా చేస్తారండి అని. అయితే ఆయన పాపం నామినల్ ఫీ అని చెప్పి నిన్నే వచ్చి ఆయనే పాపం డాక్యుమెంట్స్ అవి కలెక్ట్ చేసుకున్నారు. మేము కూడా ప్రతిసారి మేమే చేసుకుని వాళ్ళకి వచ్చేదంతా 3,000 4,000, దానికి మనం ఏదో ఓన్గా చేసుకునే ప్రాసెస్ గురించి చెప్పినా కక్కుర్తి పడినట్టు కొందరు అనుకుంటారని ఇంకో మనిషి కూడా ఉపయోగపడుతుందని ఇచ్చాము. బట్ మేము చేయాల్సిన డాక్యుమెంటేషన్ అవన్నీ కూడా మేమే చేసాం. అండ్ ఒకప్పుడులాగా ఏజెంట్స్ అంతా వాళ్ళే చేసి వాళ్ళ నెంబర్ సెలెక్ట్ చేసుకోవడం ఇప్పుడు లేదు, వాళ్ళ చేతుల్లో లేదు. ఏదైనా మనమే నెంబర్ రిజర్వేషన్ చేసుకోవడం, స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ స్లాట్ బుకింగ్ వాళ్ళు చేసుకోవచ్చు, నెంబర్ రిజర్వేషన్ అయితే మనదే. సో ఇది విషయం. ఇంత ప్రాసెస్ ఉందన్నమాట. యాక్చువల్గా రవి గారు అన్నారు కదా ఏజెంట్ వాళ్ళు కూడా బతకాలి అని. మేము వెళ్ళి నించొని అంతసేపు ఉండి చేసుకోవచ్చు కానీ వాళ్ళు చేస్తారు కాబట్టి అదొకటి సర్వీస్ కోసం ఇస్తున్నదే, వాళ్ళు ఫ్రీగా తీసుకోవట్లేదు. మనం ఆ టైంలో వేరే పని చేసుకుని రావాలి. నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, అంటే మరి నేను అలా అనొచ్చలేదో తెలీదు, నీతో అన్నాను కదా, నిజంగా ఎవరైనా బిడ్డింగ్ చేస్తారా లేక అలా చేసినా చేయకపోయినా అప్పుడప్పుడు చేస్తుంటారా అని డౌట్. నీ కోరిక నీ బలహీనత కాబట్టి దాన్ని క్యాష్ చేసుకుంటారు ఎవరైనా. లాస్ట్ మంత్ అంట ఓన్లీ నెంబర్స్ మీద మణికొండ ఏరియాలో, నార్సింగి ఏరియాలో 51.5 lakh సంపాదించారంట. ఈ మధ్య కాలంలో అందరూ ఫ్యాన్సీ నెంబర్స్, లక్కీ నెంబర్, న్యూమరాలజీ అనుకొని ఇది చేస్తున్నారు. ఒకప్పుడు అవేమీ లేవు కదా రవి, ఏ నెంబర్ వస్తే ఆ నెంబరే అన్నట్టు ఉండేది. మేము యాక్చువల్లీ 5757 తీసుకుందాం అనుకున్నాం, బట్ అది రావడానికి చాలా టైం పడుతుంది. ఇంక సరే అని ఉన్న నెంబర్లో ఏదో ఒకటి తీసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయి కార్ రిజిస్ట్రేషన్ చేసేస్తాం అనమాట. ఏ నెంబర్ వచ్చిందో అదే చేయించుకుంటాం అన్నమాట. ఏ నెంబర్ వచ్చి ఉంటుంది గెస్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ వచ్చేసి 9. క్లూ ఇవ్వాలి కదా, ఎప్పుడో తర్వాత కనిపిస్తూ ఉంటుంది ఊరికే. ఈ వీడియోలో ఏదో నా సరదా, గెస్ చేయండి ఏ నెంబర్ వచ్చి ఉంటుందో. ఏంటి మారిపోయింది, ఇదేనా? ఇదే ఇదే. ఇక్కడ పెట్టదాం డైరెక్ట్ కారు, ఇక్కడే పెట్టాలి. మా ఆయన కలద్దాలు పెట్టారని నేను కూడా పెట్టాను. ఎప్పుడు ఈ బ్యాగ్ కామెడీగా ఉన్నానా నేను? మొత్తం చూడండి, ఒకప్పుడు కాయగూరలు తెచ్చుకునే వాళ్ళం కదా, మా ఆయన ట్యాగ్ కూడా తీయలేదు, ఊరికే ఈరోజు బెంచ్ కార్ వాళ్ళు ఇచ్చారని చెప్పి అదే వాడు. అంటే మొత్తం ఆ డాక్యుమెంట్లన్నీ ఇందులో పెట్టుకుంటే చక్కగా ఉంటాయని ఇలా పెట్టుకున్నట్టు కాయగూరలు తెచ్చుకునే సంచిలో. నన్ను హ్యాండ్ బ్యాగ్ వదిలేసి ఇది మోసేసే అని చెప్తారు. అవును, ఇంకేంటి హ్యాండ్ బ్యాగ్, ఇందులో అన్ని వచ్చేది. నన్ను కూడా పెట్టచ్చు ఇందులో. ఆధార్ కార్డు తీసుకు. అమ్మా, ఇది డ్రైవ్ చేయకపోతే. ఈ కార్ లో ఒక ఫాల్ట్ ఉందండి, చెప్పడం మర్చిపోయాను. కార్ రన్నింగ్ లోనే ఏసీ పని చేస్తుంది, లేకపోతే ఏసీ పని చేయదు. కార్ లో కూర్చొని వేస్ట్. ఇప్పుడు పని చేస్తుంది. మరి నువ్వే చెప్పావు అది స్టార్ట్. ఇప్పుడు ఓకే, నువ్వు స్టార్టింగ్ అప్పుడు అప్పుడే ఇంజిన్ స్టార్ట్ చేసావు. నువ్వు అట్లీస్ట్ మూవ్మెంట్ ఇవ్వకుండా ఉన్నావు అనుకో, పెట్రోల్ ఆగేస్తుందని అది కన్జంప్షన్ కోసం ఆపుతుంది. నువ్వు కొంచెం గేర్ మార్చి ఇలా అన్నావని మళ్ళీ పార్కింగ్ లో పెట్టేస్తే అది ఏసీ పని చేస్తుంది. ఓహో, అలా. ఓకే, సారీ బెంచ్. మనం ఏది తప్పు చెప్పకూడదు. ఇంకా ఇప్పటికి చాలా రోజులు అయింది, ఇంతవరకు దీంట్లో ఉన్న ఫీచర్స్ నాకు తెలిసి ఒక 25% కూడా తెలియదేమో నాకు. ఓన్లీ డ్రైవింగ్, రివర్స్ అదొకటి తెలుసు, రైట్ సిగ్నల్, లెఫ్ట్ సిగ్నల్ తెలుసు. ఇంకా వైపర్ అవేమి కూడా సరిగ్గా తెలియవు. ఇంకా లైట్, హై బీమ్, లో బీమ్ కూడా ఏమీ తెలియదు. మొన్నే ఈ సైడ్ మిర్రర్స్ ఎలా మార్చాలి నేర్చుకున్నాను రవి దగ్గర. రాగానే మా ఆయన
ఫోటో తీయించుకోవడానికి వెళ్తున్నారు. ఈ గొడుగు మా పెళ్ళైన కొత్తలో మానస ఉంది కదా, ప్రీతం మానస, తను ఇచ్చిన గొడుగు చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు వాడుతున్నా. అయిపోయిందా? లేదు పర్లేదు, ఆధార్ కార్డులో నా ఫోటో ఇంకా భయంకరంగా ఉంటుంది, పర్లే. సో మా ఆయన ఫోటో అయితే అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక నాకు తెలిసి ఒకసారి కార్ చెక్ చేసి పంపించేస్తారేమో. ఎవరు ఫ్రీగా డబ్బులు అడగట్లేదు కదా. మా ఆయన మైక్ పడిస్తారు, కాలు పట్టుకోక రవి. ఎవరు పాపం ఫ్రీగా డబ్బులు అడగట్లేదు, పని చేస్తున్నారు. మనం ఆ పనిలో ఏంటంటే ప్రొడక్టివ్గా వేరేది సంపాదించుకోగలిగితే దట్స్ గుడ్. నాకైతే మా ఆయన కలద్దలేవి ఊరికే జారిపోతున్నాయి, ఏదైనా జారిపోతాయి. చిన్న తలనది అంటే చిన్న బుర్ర లేదు, బుర్ర చిన్న బుర్ర. బానెట్టా నేను తీస్తాను, వెయిట్ దొరకలేదా? మనకి టీఆర్లో ఏదైతే చాసిస్ నెంబర్ రాశారో ఆ చాసిస్ నెంబర్ బండి మీద ఎక్కడ ఉంటుంది? ఒకసారి రాముకి ఇస్తాను చూడండి, రాము ఒకసారి అది తీసుకో. అవసరం లేదు, క్లియర్గా పోన్లేండి మనకు కూడా ఇప్పుడు వేరే ఒక్కో కారుకి ఒక్కో దగ్గర ఇస్తే తెలియదు కదా. బెంజ్కి డిక్కీలో పైన ఇచ్చారు, బెంజ్కి ఏ క్లాస్కి అయితే ఇలా ఇచ్చారు, మిగతా వాడికి ఎలా ఉంటే తెలియదు కదా. మాకు ఏదైనా సింపుల్గా అయితే అది మెమరబుల్గా ఉండదు కాబట్టి డిక్కీ వేయలేదు నువ్వు, అతను అది పిలుస్తున్నారు. బటన్ నొక్కిపోయింది కదా నువ్వు ఎక్కేటప్పుడు అనుకున్నా. మొత్తానికి అయిపోయింది. ఏదో కోంపల్లిలో హోటల్ వచ్చి సూప్ ఆర్డర్ చేసాము. 40 minutes అయింది, సూప్ రాలేదు, చిరాకు వస్తుంది. అంటే ఒకటే ఆర్డర్ అని చెప్పి ఉంటారులే అని అనుకున్నారా ఏంటంటే కొంచెం రైస్ అది తగ్గించాం కాబట్టి, లేకపోతే ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్ళము. బట్ చాలా చిరాకుగా ఉంది ఈ హోటల్లో. అంబియన్స్ అది అంతా బాగానే ఉంది కానీ మా తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా అన్ని వెళ్తున్నాయి కానీ మా సూప్ మాత్రం రావట్లేదు, వెజ్ సూప్. మీరు ఎప్పుడైనా ఇలా ఫేస్ చేశారా? నాకైతే అబ్బా అనిపిస్తుంది. రవి గారేమో తెస్తే తిని, లేకపోతే మేము వెళ్ళిపోతాం, మాకు కొద్దిగా ఆర్డర్కి డబ్బులు కట్టేస్తాం అది ఇది అని అన్నారు. సరే కోపం ఎందుకు, ఇంకో 5 minutes వెయిట్ చేద్దాం అని అన్నాం అనమాట. సో ఇంకో 5 minutes చూసి రాకపోతే ఇంక వెళ్ళిపోవడమే. ఎందుకంటే దేనికైనా ఒక పేషెన్స్ ఉంటుంది కదా, ఎంతసేపు అని వెయిట్ చేస్తాం. ఎవరు మన వెనకాల ఇప్పుడు వచ్చింది సూప్, మరి తాగేసి వెళ్దామా? అంటే మేనేజర్కి ఇబ్బంది అవుతుందంటే. సో ఇంతసేపు వెయిట్ చేసాము, వెళ్ళిపోతున్న టైంకి వచ్చింది. కాకపోతే వాటర్ బాటిల్ డబ్బులు అయితే కట్టేసాం అనమాట. బట్ ఇలా అయితే వేస్ట్ కదా. ఒక 50 minutes వెయిటింగ్ ఒక సూప్ వచ్చింది. అంత అద్భుతంగా ఏం లేదు, అందులో నాకు వెజిటేరియన్ అసలు నచ్చదు. ఈ సూప్ అసలు బాగాలేదు. కాకపోతే మరి మా ఆయనకి నచ్చింది. అంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కటి కదా. సో ఇప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా వదినకి ఇంకా తెలియదు మేము కార్ తీసుకున్నట్టు. ఏంటంటే రేపు మామూలుగా వీడియోలు ఇది పెట్టేస్తాం కదా, వాళ్ళు మాకు ఇందులో తెచ్చి చూపించలేదు అని బాధపడతారు. మన అనుకున్న వాళ్ళకి చూపిస్తే వాళ్ళు సంతోషపడతారు. చాలా మంది చాలా కొనుక్కుంటారు, దాంట్లో గొప్పే ఉంది. కాకపోతే అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయలేదు, చెప్పలేదు అంటే ఊరికే ఫోటో పెట్టేసాము ఇది అంటే కాదు కదా. చాలా మందికి గ్రూప్ లో పెట్టింది అది ఓకే, దగ్గర బ్లడ్ రిలేషన్ ఉన్నప్పుడు. రవి గారికి సొంత సిస్టర్ కదా, సో చాలా మంది కామెంట్స్ లో రవి గారు వాళ్ళ సిస్టర్ని చూపించట్లేదేంటి అని అడిగారు. చాలా సార్లు వ్లాగ్స్ లో వచ్చారు మా వదిన. ఈవెన్ రాఖీ ఫెస్టివల్ అప్పుడు, ఎప్పుడైనా మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మా ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు చాలా వ్లాగ్స్లో ఉన్నారు. సో ఎవరైతే మా వదిన నేను చూపించలేదు అని అన్నారో వాళ్ళందరి కోసం మా వదిన ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. వదిన అని అనొచ్చు కదా, ఆడపడుచు అంటే నాకు చెల్లి అయితే, నాకు అక్క అయితే వదిన. ఓహో, అక్క అయితే వదిన, నేను వదిన అనే పిలుస్తా. అండ్ ఆల్కజార్ తీసుకున్నప్పుడు కూడా మా వదిన వాళ్ళు కనిపించారు. సో ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇంటర్ మా బావగారాల పాపకి మంచిగా 98% వచ్చింది, మా వదినాల పాపకి 81, 82 వచ్చింది. సో ఇలా ఎవరైనా రిజల్ట్స్ చూస్తున్నప్పుడు నాకు టెన్షన్ అనిపిస్తుంది, రేపు నా కొడుకు చదివినప్పుడు ఎంత వస్తుందో ఏంటో. చూడండి క్లారిటీగా, అంటే చదవకపోయినా మినిమం పాస్ అయితే చాలని అంటాను నేను. నాకేం ఫస్ట్ ర్యాంకు 99% రావాలని అయితే అన్నా. సో మా వదిన్ని చూపించట్లేదు అన్నారు. ఇదిగోండి మా వదిన. అందరూ మీ వదిన్ని ఎందుకు చూపించారు అంటే ఎన్నిసార్లు చూపించాను, మళ్ళీ స్పెషల్గా ఈరోజు మా వదిన్ని చూపిస్తున్నాను. సో వదిన కిందకి వెళ్దాం సార్, పదండి.
పదండి. రండిరా సరే అలా బయటికి వెళ్దాం. చిన్న సర్ప్రైజ్ లాగా అనమాట. అంటే మన ఫ్యామిలీలో మనకు అదొక చిన్న సర్ప్రైజ్ లాగా అనమాట. కొంచెం అచీవ్మెంట్ అంటామా కదా అలా అని బయటికి వెళ్దాం. డోర్ లాక్ వేసేయండి. నేనైతే ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాను అనమాట. ముందు మీ అక్కకి చెప్పు. ఆడికంటే అర్థమవుతుంది సుష్మా, ఆడికి ఏం తెలుస్తుంది? ఎందుకు తెలీదు? నువ్వు ఆడవాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నావా? ఆడవాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు. నేను చూడు ఎంత తెలివైందన్నావు. అవునులే. మా ఆయనకి ఏంటంటే వాళ్ళ అక్కకి వాళ్ళ అన్నయ్యకి ఏదైనా ఫస్ట్ షేర్ చేసుకోవాలని. అమ్మకి ఇష్టమైన కలర్ అంట. అమ్మకి ఇష్టమైన కలర్ అమ్మాయి చెప్పింది. బ్లూ తీసుకున్న బ్లూ తీసుకొని ముందుకెళ్ళి చూడరా ఏం కారు. మర్సిడీస్. ఓహో ఈడికి తెలుస్తుంది. అది నేను అన్నది. A200 రా. బెంచ్ గారు కొన్నామే. యాక్చువల్ గా అత్తయ్య చెప్పారంట ఏ కలర్ బండి తీసుకున్నా బ్లూయే తీసుకోమని. అంటే అప్పటికప్పుడు దొరికిందని వైట్ తీసుకున్నారు. తర్వాత బండి బ్లూ. ఆల్టో ఉండేది మాకు. నువ్వు అప్పుడు చిన్నోడవి పుట్టలేదు. ఆల్టో కార్ బ్లూ. కానీ పుట్టిన తర్వాత ఉంది. ఉన్నాడు కదా బ్లూ. మళ్ళీ ఇప్పుడు బ్లూ. చిట్టీలో కూడా అత్తయ్య చెప్పారేమో మరి. అన్నిసార్లు బ్లూ కలర్ ఈ కారే వచ్చింది. బెంజ్ A200. మీరే వెనక్కి ఎక్కండి. కూర్చో. మీరు ముందు కూర్చోండి. ఎలా ఉందిరా? బాగుంది. మా క్లాసిక్ లుక్. మా ప్రపంచం బేసిక్ గా మగపిల్లలు ఉంటారేమో సైలెంట్ గా. బాగుంది. గుడ్. అలా అనకూడదు ఎప్పుడు మగపిల్లలు. ఇప్పుడు అదేం చెప్పిందా? బాగుందని చెప్పాడు. అదేం చెప్పిందా? చెప్పే మరి. వావ్ సూపర్ అని చెప్పే. అదిగో కలరే బాగుంది. ఇంకేం బాగాలేదండి. కలర్ ప్రత్యేకంగా యాక్చువల్ సుష్మా వైట్ అడిగింది. చెప్పాను మా అమ్మ ఏం తీసుకున్నా బ్లూ తీసుకోమంది. అందుకే మా ఆల్కజార్ బ్లూయే. కాకపోతే ఈ బ్లూ ఇష్టం. కాకపోతే సుష్మా ఫీల్ అవుద్దేమో. మీ అమ్మ చెప్పింది మరి మా అమ్మ చెప్పింది తీసుకురా. మా అమ్మ చెప్పింది. మా అమ్మ ఎప్పుడు ఏం చెప్పలే. వైట్ కలర్ కార్ కూడా మా ఆయన అన్నారు నీకు వైట్ మంచిది తీసుకో అని. అందుకనే సెలరియో వైట్. ఇప్పుడు పెడతారు కామెంట్లో. అంటే మీ ఆవిడకి మంచిది కాదు అని తెలిసినా బ్లూ తీసుకున్నారా అని. అలా కాదు. అవును నాకు మంచిది కాదని తెలిసిన తీసుకున్నారు. భార్య అంటే రెస్పెక్ట్ లేదు ఇక్కడ. బాయ్. మా వదిన వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరాం. వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా రోజుల తర్వాత కలిసాం అనమాట. ఈ మధ్య కాలంలో కొంచెం బిజీ వల్ల చాలా మందిని కలవట్లేదు మేము. అంటే సుష్మా అంది వాళ్ళు ఉన్నాయి వాళ్ళు కాక మీకు తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్ ని వేసుకుని తిరగడానికి ఈ రోజు ప్రిపేర్ కూడా అయిపోయింది. వాళ్ళకి చూపించాలని. అంటే మా ఫ్రెండ్స్ తెలియదు. మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఒక్కసారి బెంచ్ లో మేము ఎక్కాము అని ఒక ఫీల్ ఉంటది. ప్లస్ వీ విల్ బి సో ప్రౌడ్ దట్ మై ఫ్రెండ్ ఈస్ హ్యావింగ్ బెంచ్. నా ఫ్రెండ్స్ అందరు హిందీ వాళ్ళు అనమాట. మా సొసైటీ ఫ్రెండ్స్. సో వాళ్ళ కోసం ఎక్కిద్దాము రవి ఈ రోజు నైట్ నీ కార్ కీస్ నాకు కావాలి అని చెప్పేసా. అంతే కదా, మన ఫ్రెండ్స్ హ్యాపీగా ఉంటే మనకి హ్యాపీ. చుట్టాలు ఫ్రెండ్స్ మెయిన్. మనం ఎవరెవరికో హ్యాపీ ఫీల్ చేయక్కర్లేదు. మనకి తెలిసిన వాళ్ళకి ముందు హెల్ప్ చేయాలి. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతే మనం హ్యాపీ ఫీల్ అవుతాం. మీరు కూడా ఏమైనా చేసినా సాధించినా మీ సొంత వాళ్ళతో ఫస్ట్ షేర్ చేసుకోండి. ఎందుకంటే మనల్ని అభిమానించే వాళ్ళు మన సొంత వాళ్ళు అనేది నేను నమ్ముతాను అనమాట. మనకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మన సొంత వాళ్ళే మనకి ఎప్పటికీ అండగా ఉంటారనమాట. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్స్ లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే టేక్ కేర్. బాయ్ బాయ్. లవ్ యూ.